నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. కాపు ఉద్యమ నేత ప్రముఖ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం చనిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆయన కడసారి చూపు విషయంలో ముద్రగడ కుటుంబంలో వివాదం తలెత్తింది. తాను చనిపోయినా తన చివరి చూపు చూసేందుకు తన కుమార్తె క్రాంతిశీలను రానియొద్దని ముద్రగడ పద్మనాభం గతంలో చేసిన శపథం ఇప్పుడు వివాదాస్పదమైంది. తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు వచ్చిన తన కుమార్తెను లోపలికి రానియొద్దని ముద్రగడ భార్య అభిమానులను ఆదేశించారు. దీంతో అభిమానులు క్రాంతిశీలను అడ్డుకున్నారు. ముద్రగడ భౌతికాయాన్ని ఉంచిన ఫ్రీజర్ బాక్సును సైతం తాకనీయలేదు. క్రాంతిశీలకు వ్యతిరేకంగా ముద్రగడ అభిమానులు నినాదాలు చేస్తూ దూరంగా ఉంచారు. దీంతో నాన్న నాన్న అంటూ క్రాంతిశీల దూరం నుంచే వెక్కి వెక్కి ఏడ్చారు. తండ్రిని 2 నిమిషాలైనా చూడకముందే పోలీసులు ఆమెను తీసుకుని వెళ్లారు. ముద్రగడకు ఆయన కుమార్తె క్రాంతిశీలకు మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ముద్రగడ వైసీపీలో చేరగా ఆయన కుమార్తె క్రాంతిశీల జనసేన పార్టీలో చేరారు. అప్పటి నుంచి తండ్రి కూతురు బంధానికి అగాధం ఏర్పడింది. కాపుల నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటూ తుని సభలో క్రాంతిశీల పేర్కొనటం ముద్రగడకు ఆగ్రహం తెప్పించింది. పైగా తండ్రి ముద్రగడ పద్మనాభం సోదరుడు గిరిల వల్ల తనకు తన భర్తకు ప్రాణహాని ఉందంటూ క్రాంతిశీల గతంలో బహిరంగ ఆరోపణలు చేశారు. వాళ్లు తనను మానసికంగా శారీరకంగా వేధించారు అంటూ పోలీస్ కేసు కూడా పెట్టారు. దీంతో తాను తీవ్రంగా కలత చెందిన ముద్రగడ తాను చనిపోయినా కుమార్తె తన చివరి చూపు చూడటానికి వీల్లేదని శపథం చేశారు. ఆయన శపథం మేరకు ఆయన భార్య ఇప్పుడు కుమార్తె క్రాంతిశీలను రానియకుండా అడ్డుకున్నారు. ముద్రగడతో కుమార్తెకు ఆస్తి తగాదాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. అయితే తండ్రి ఆస్తిని తాను ఏనాడు ఆశించలేదని, తమ వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛ ఇవ్వాలని మాత్రమే కోరామని క్రాంతిశీల చెప్పారు. ఇప్పుడు తండ్రిని కడసారి చూడనీయలేదంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.
ముద్రగడతో కుమార్తెకు ఆస్తి తగాదాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. అయితే తండ్రి ఆస్తిని తాను ఏనాడు ఆశించలేదని, తమ వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛ ఇవ్వాలని మాత్రమే కోరామని క్రాంతిశీల చెప్పారు. ఇప్పుడు తండ్రిని కడసారి చూడనీయలేదంటూ ఆమె వెక్కి ఏడుస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అసలు తండ్రి కూతుళ్ల మధ్య యగాదం ఎందుకు ఏర్పడింది? తండ్రి కూతుర్ల మధ్య అగాధము అనేది రాజకీయపరమైన వివాదం. తండ్రి వైసీపీలో ఉంటే, జగన్ పార్టీలో ఉంటే, కూతురు జనసేన పార్టీలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ముద్రగడ పద్మనాభం కాపు ప్రఖ్యాతులు సాధించారు. అయితే కూతురు క్రాంతిశీల జనసేన పార్టీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ కాపు నేతగా ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశారు. ఈ విషయాన్నే ముద్రగడ పద్మనాభం జీర్ణించుకోలేకపోయాడు. పైగా వైసీపీ అంటే లో ఉన్న ముద్రగడ పద్మనాభంను ఆయన కుమారుడిని గిరి పైన ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. వీళ్ళ నుండి నాకు ప్రాణహాని ఉంది అని ఆరోపణలు చేస్తూ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీంతో రాజకీయ వివాదాలతో పాటు కుటుంబ వివాదాలు కూడా చాలా తీవ్రమయ్యాయి. ఈ విషయంలో ముద్రగడ పద్మనాభం నిజానికి కూతురు అంటే చాలా ఆప్యాయత, ప్రేమ, అభిమానం ఉన్న ముద్రగడ పద్మనాభం చాలా హర్ట్ అయ్యారని గతంలో వార్తలు వచ్చాయి. హర్ట్ అయ్యి ఆయన చెప్పింది ఏంటంటే, నేను చనిపోయినా నా అంత్యక్రియలో పాల్గొనకూడదు, నా కడ చూపు కూడా ఆమెకు దక్కనీయకుండా చేయాలి అని ఆయన అప్పుడు శపథం పూనాడు, ఆమెను రానియొద్దు అని. అదే విషయాన్ని ఇప్పుడు ముద్రగడ పద్మనాభం భార్య గుర్తు చేస్తూ కూతురు క్రాంతిశీలను రానియకుండా అడ్డుకోవాలని అభిమానులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో అభిమానులు రెచ్చిపోయి ఆమెను రానియకుండా అడ్డుకున్నారు మన మాధవి. థ్యాంక్ యూ షరీఫ్.